జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు మే 14వ తారీఖు వరకు రుణ రోగ శత్రుస్థానంలో ఉంటారు. ఎప్పుడైతే గురువు మీకు 7వ స్థానానికి వస్తారో మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, ధన పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. దాని మూలంగా మీకు చాలా ఇబ్బందులు అంటూ చూస్తున్నారు. ఎప్పుడైతే గురువు మార్పు ఉంటుందో మీకు కొంచెం బెటర్మెంట్ అంటూ ఉండబోతోంది. మే 14వ తారీఖు నుంచి చాలా చాలా సంతోషంగా ఉంటారు. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. కానీ ఖర్చు అనేది మాత్రం అధికంగా ఉంటుంది ఈ మాసం అనేది. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు నిలిచబడి ఉన్నారు కర్కాటక రాశిలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో కూడా ఇబ్బందులు పడతారు ఈ మాసంలో. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు మరియు శనితో కలిసి ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మాసాంతంలో మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా చాలా సంతోషంగా ఉంటారు. రాహువు 3వ స్థానంలోకి వస్తున్నారు. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీరైనా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి లాభాలంటూ చూస్తారు. అలా కేతు కూడా సింహరాశికి వస్తున్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. కేతు కూడా ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది ఈ మాసం అనేది మాత్రం. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు పడతారు. వీసా విషయంలో కూడా ఇబ్బందులు అంటూ చూస్తారు. కెరియర్ పరంగా మాత్రం మే 7వ తారీఖు నుంచి మీరు జాబ్ చేంజెస్ కనుక చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇంకా 27వ తారీఖు నుంచి మాత్రం జాబ్ చేంజెస్ ట్రై చేయకండి. మే 7వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలోనే మీరు జాబ్ చేంజెస్ ట్రై చేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు మీకు 5వ స్థానం నుంచి ఆయన 6వ స్థానానికి వస్తున్నారు. రుణరోగ శత్రుస్థానానికి వస్తున్నారు. మే 14వ తారీఖు నుంచి రుణాల విషయంలో కొంచెం ఇబ్బందులు పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పు ఎవరు ఇవ్వకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మే 14వ తారీఖు నుంచి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.